హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి మన ఛానల్లో వచ్చేసి వీడియో వచ్చేసి గుత్తి వంకాయ కర్రీ అనమాట. సో ఫ్రెండ్స్, మనకి గుత్తి వంకాయ కర్రీకి కావాల్సినవి వచ్చేసి మసాలా కోసము ఇక్కడ వచ్చేసి నేను ఒక కప్పు నిండా పల్లీలు తీసుకున్నాను. ఇవి వేపుకోవాలన్నమాట దూరగా. ఒక టమాటా పెద్దది, ఒకటి ఆనియన్ చిన్నది, వెల్లుల్లి ఒక 10 పొట్టు తీసి పెట్టేసుకున్నాను. కొబ్బరి బదులు వచ్చేసి మీరు నువ్వులు కూడా వేసుకోవచ్చు. నేను నువ్వులు వేసుకోవడం లేదు, కొబ్బరి వేసుకుంటున్నా. కొంచెం 1/2 ఇంచు చెక్క, లవంగాలు ఒక 4, ధనియా పౌడర్ 1 స్పూన్, పసుపు 1 స్పూన్, కారం 2 స్పూన్లు, ఉప్పు తగినంత వేసుకుందాం. ముందుగా అయితే నేను ఒక కడాయి పెట్టేసుకొని గ్యాస్ అంటించేసుకున్నాను అనమాట. పల్లీలు అనేది వేపుకుందాం. ఈ గుత్తి వంకాయ కర్రీ అయితే ఫస్ట్ టైం నేను మా ఫ్రెండ్ దగ్గర నేర్చుకున్నాను అనమాట. ఇట్లా పల్లీలు ఎక్కువ వేసి తను చేస్తుంది అనమాట. చాలా బాగా చేస్తుంది. ఇదే కాదు, చికెన్ కూడా మా ఫ్రెండ్ దగ్గరే నేర్చుకున్నాను అనమాట నేను. ఇప్పుడైతే మనకి పల్లీలు అయితే వేగిపోతున్నాయి. చికెన్ కూడా మా ఫ్రెండ్ నేర్పించిన దాంట్లో నేను ఒకసారి మీకు కూడా ఒకసారి చేసి చూపిస్తాను అనమాట, ఆ వీడియో కూడా. సో మనకైతే పల్లీలు వేగిపోయినాయి చూడండి. ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం. సో ఫ్రెండ్స్, మనమైతే పల్లీలు వేయించి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మిక్సీ పట్టుకోవడానికి వచ్చేసి మిక్సీ గిన్నెలోకి అయితే వేసేసాను అనమాట పల్లీలు. ఇక్కడ వచ్చేసి ఇంక అన్నీ వేసేసుకోవాలన్నమాట. కొబ్బరి కూడా నేను కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇంకా మొత్తం ఇవన్నీ మసాలా కావాల్సినవన్నీ దీంట్లోకి వేసేసుకొని మిక్సీ బాగా మెత్తగా మిక్సీ పట్టేసుకుందాం కొద్దిగా వాటర్ వేసి. సో ఫ్రెండ్స్, మనం అయితే మసాలా అంతా బాగా మెత్తగా మిక్సీ పట్టేసుకుందాం చూడండి. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ వంకాయలకి ఘాట్లు పెట్టేసుకుందాం. అంటే ఇలా 4 వైపులా ఇలా కోసేసుకొని ఇలా కోసుకున్నప్పుడే నీట్గా చూసుకోవాలన్నమాట, వంకాయలు బాగున్నాయా లేదా అని. ఇలా నెక్స్ట్ ఇంకా అన్నీ అంతే. ఇలా కోసుకున్నప్పుడే చూసుకోవాలన్నమాట. చూడండి, ఇది నాకు బాగలేదు లోపల, కాబట్టి నేను పక్కన పెట్టేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకా అన్ని వంకాయలు సేమ్ ఇదే ప్రాసెస్ అనమాట. నాకు ఇది కూడా కొద్దిగా బాగలేదు, తీసేసి నేను నెక్స్ట్ ఇలా ఎక్కడికి బాగలేదు అక్కడ తీసేస్తా, లేదంటే ఇంకంతా పక్కన పడేస్తా. ఇంకా అన్నీ సేమ్. బాగుంది ఇలా అన్ని వంకాయలు ఇంతే సేమ్ ప్రాసెస్. సో ఫ్రెండ్స్, మనమైతే వంకాయలన్నీ ఇలా కోసేసి పక్కన పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు వంకాయల్ని ఆయిల్ వేసి కొద్దిగా ఒక 50% వచ్చేసి బాగా డీప్ ఫ్రై లాగా చేసేసుకుందాం. డీప్ ఫ్రై అంటే కొద్దిగా ఆయిల్ అనమాట, ఎక్కువైతే వేయను. కొద్దిగా 2 స్పూన్స్ ఆయిల్ వేసి బాగా ఉడికించుకుందాం. ఇప్పుడైతే నేను ప్యాన్ పెట్టేసుకొని గ్యాస్ పెట్టేసుకున్నాను. నేనైతే 1.5 స్పూన్ అయితే ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు వంకాయలు వేసేసుకున్నాం దీంట్లోకి. కొద్దిగా వేడైన తర్వాత వంకాయలు వేద్దాం. ఇక్కడ ఉన్నాయి కదా వంకాయలు, ఇలా వాటర్ అన్నీ ఇలా అనేసి వంకాయలు వేసేసుకున్నాం. సో ఫ్రెండ్స్, మనకైతే వంకాయలు అయితే వేగుతున్నాయి చూడండి. ఒక 50% అన్నమాట మనకి ఆయిల్లో ఇలా వేపుకుంటే తొందరగా కూడా మనకి కర్రీ బాగా తొందరగా ఉడుకుతుంది. అడుగు అంటది అనమాట కర్రీ చేసినప్పుడు కూడా, ఇలా చేసుకుంటే ఈ ప్రాసెస్లో. సో ఫ్రెండ్స్, మనకైతే వంకాయలు అయితే 50% అయితే ఉడికిపోయాయి చూడండి. ఇప్పుడు ఈ వంకాయలు అనేది చల్లగా అయ్యే వరకు పక్కన పెట్టేసుకొని మనం మసాలా ఆడిచి పెట్టుకున్నాం కదా, అది వచ్చేసి దీనిలోకి ఎంత సరిపోతుందో అంతా పెట్టేసుకొని చేసేసుకున్నాం. ఇప్పుడైతే నేను గ్యాస్ ఆపేసాను. ఒక 2 మినిట్స్ చల్లగా అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మసాలాలకి ఉప్పు వేస్తున్నాను. ఇందాక ఆడించడం మర్చిపోయాను అనమాట దీంట్లోకి వేసి. ఇప్పుడు మసాలా వేసి మసాలాలకి ఉప్పు వేసి బాగా కలిపేసుకుందాం.
వంకాయలు కూడా అక్కడైతే మనకి చల్లగా అయిపోయాయి అనమాట. కొద్దిగా మసాలా కలిపేసుకొని ఈ మసాలా అనేది వంకాయల్లోకి పెట్టేసుకుందాం, ఎంత సరిపోతుందో అంత. సో ఇప్పుడైతే అంత బాగా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు ఒక్కొక్క వంకాయ తీసుకొని ఇలా ఇలా ఎంత మసాలా సరిపోతుందో అంతే పెట్టేసుకుందాం. ఇలా అంతే. నెక్స్ట్ ఇంకా అన్ని వంకాయలు సేమ్ ఇంతే. ఇంకా అన్ని ఇలా నెక్స్ట్ అన్ని వంకాయలు ఇలాగే ప్రాసెస్ అన్నమాట. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము అన్ని వంకాయలకి అయితే మసాలా పెట్టేసుకున్నాము. ఇప్పుడు మిగిలిన మసాలా వచ్చేసి కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. సో ఫ్రెండ్స్ మనం ఇందాక ఆయిల్ వేసుకొని వంకాయలు అనేది వేపుకున్నాం కదా, అదే ఆయిల్లోకే పోపు పెట్టేసుకున్నాం. జీలకర్ర ఆవాలు 1/2 టేబుల్ స్పూను, 2 ఎండుమిర్చి, ఇది 2 వేసేసుకున్నాం. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ గుప్పెడు కరివేపాకు, మనం మసాలా అంతా వంకాయలకి పెట్టేసుకున్నాం కదా, మిగిలిండేది ఇప్పుడు ఈ ఆయిల్లోకి వేసేసుకున్నాం. సో మనం ఇందాక మసాలా వేసుకున్నాం కదా, అదే గిన్నెలోకి కొద్దిగా వాటర్ వేసుకున్నాం. ఇప్పుడు వచ్చేసి మనం ఈ మసాలా అంతా పచ్చివాసన పోయేదాకా ఉడికించుకోవాలి. ఇలా కలిపేసుకొని మనకి పచ్చివాసన పోవాలన్నమాట. ఇంకొద్దిగా వాటర్ కావాలన్నా వేసుకోవచ్చు, ఎందుకంటే మనకి ఉడికేదలకి అంత దగ్గర పడిపోతుంది కాబట్టి ఇంకొంచెం వాటర్ వేస్తున్నా సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఉడికించుకుందాం. మనకైతే కర్రీ అయితే ఉడుకుతుంది కదా. ఇప్పుడు వచ్చేసి ఉప్పు అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని, ఉప్పు కారం అన్నీ అయ్యాయా లేదా అని ఒకసారి చెక్ చేసుకుందాం. కొద్దిగా అయితే నాకు సాల్ట్ పడుతుంది అనమాట, కొద్దిగా సాల్ట్ వేస్తున్నా. మీరు కూడా అంతే సేమ్, సాల్ట్ సరిపోకపోయినా కొద్దిగా కారం సరిపోకపోయినా చూసి వేసుకోండి. వేసుకొని ఒక్కసారి కలిపేసుకోండి. ఇప్పుడు ఇలా ఇప్పుడు వచ్చేసి వంకాయలు వేసేసుకుందాం. ఇప్పుడే ఇంకా వంకాయలు కూడా ఒక్కొక్కటి వేస్తున్నాం. నీట్గా ఎక్కువ కదపకోకుండా నీట్గా వేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా సిమ్లో పెట్టేసుకొని మంచిగా ఉడికించుకోవాలన్నమాట. ఎందుకంటే మనం ఎక్కువ మంట పెట్టినా కూడా మాడిపోతుంది కర్రీ అనేది, టేస్ట్ ఉండదు. కాబట్టి సిమ్లో పెట్టేసుకొని కొద్దిసేపు ఒక 2 మినిట్స్ ఉడికించుకుందాం. ఇప్పుడు సో ఫ్రెండ్స్ చూద్దాం ఎలా ఉందో. సారీ, ఉడుకుతా ఉందన్నమాట బాగా. మనకి ఇంకొక 2 మినిట్స్ ఉంటే కర్రీ అనేది రెడీ అయిపోతుంది. 2 మినిట్స్ అంతే, ఇంకెక్కువ కూడా పట్టదనమాట. ఎక్కువసేపు ఉడికించినా కూడా మనకు అడుగు అంటిపోతుంది, కర్రీ టేస్ట్ మారిపోతుంది అనమాట. ఎందుకంటే ఆల్రెడీ 50% మనం వంకాయలను ఆల్రెడీ ఉడికించాం కదా ఆయిల్లోనే, కాబట్టి ఇంకొక 2 మినిట్స్ ఉంటే కర్రీ అయిపోతుంది. గ్రేవీ కావాలంటే వాటర్ వేసుకోండి, గ్రేవీ ఏం అవసరం లేదంటే కొద్దిగా వేసుకోండి అంతే, లేకపోతే లేదు. నాకు గ్రేవీ రైస్లోకి కావాలి కాబట్టి నేను గ్రేవీ కోసం వాటర్ వేసుకున్నా. మూత పెట్టేసుకుని ఒక 2 మినిట్స్ ఉందాం. సో ఫ్రెండ్స్ మనకైతే కర్రీ అయితే రెడీ అయిపోయింది. గ్యాస్ అయితే కట్టేసాను చూడండి, కర్రీ అయితే రెడీ అయిపోయింది అనమాట. అలా ఆయిల్ అనేది అక్కడక్కడ తేలితే మనకి కర్రీ రెడీ అయిపోయినట్టు. ఇప్పుడైతే నాకు కర్రీ రెడీ అయిపోయింది. సో ఫ్రెండ్స్ మనకైతే గుత్తొంకాయ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు వచ్చేసి మనకి రైస్ కూడా రెడీ అయిపోయింది. టేస్ట్ చేద్దాం ఎలా వచ్చిందో కర్రీ. జొన్న రొట్టెలోకి కానీ చపాతీలోకి అయితే ఇంకా బాగుంటుంది అనమాట. వేడి వేడి రైస్ లెగ్ కూడా బాగుంటుంది. ఇప్పుడు రైస్ పెట్టేసుకుందాం. ఇది వేడి రైస్.
పొగలు పోతుంది అనమాట రైస్ అయితే. టేస్ట్ చేసి చెప్తా ఎలా వచ్చింది. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే కలుపుకొని టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. కాలిపోతుంది కానీ కూడా టేస్ట్ చేయాల, నూరు ఉడుతుంది అనమాట. ఇలా వంకాయ పెట్టేసుకొని టేస్ట్ చేద్దాం. కర్రీ అయితే సూపర్ అంటే సూపర్ ఉందన్నమాట. వదిలిపెట్టరు అసలు, కాలుతున్నప్పుడు తింటున్నట్లే. వీడియో నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.